హనుమంతుడి జీవితంలో రెండు ప్రధానమైన విషయాలు, ఒకటి కర్తవ్యం, రెండు స్మర్తవ్యం. మనం కూడా అదే నేర్చుకోవాలి. ఇళ్లల్లో మనం ప్రశాంతంగా ఉండాలి అంటే కర్తవ్యం, స్మర్తవ్యం. మన పని ఏదో మనం చెయ్యాలి, మిగిలినప్పుడంతా జపం చేసుకుంటూ కూర్చోవాలి. ఎక్కడో అక్కడ జపం చేసుకుంటూ కూర్చోవడం, ఇంట్లోనే ఒక మూల ప్రశాంతంగా, అన్నిట్లోనూ వేలెట్టి కెలక్కూడదు. మనకు అవసరమైన విషయాలే మాట్లాడు. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నా సరే మనకు అవసరం లేనిది మనకి ఎందుకు వచ్చింది, అలా సిద్ధపడాలి జీవితానికి. కానీ ఇలా వదిలేశారు అలా వదిలేశారు అనకూడదు. హనుమంతుడు అలాగే వదిలేసేవాడు, అంత సముద్రము దాటాడు, ఏ సన్మానము కోరుకోలే. ఈయన ఆలింగనం చేసుకున్నాడు, ఆనందించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు ఏ పని చేయమంటే అప్పుడు అలాగే మనం కూడా జీవితంలో కర్తవ్యం చెప్పినప్పుడు కర్తవ్యంగానే చెయ్యాలి. అంతకు మించి అధికంగా చెయ్యడం, లేకపోతే అందరికంటే ముందు మనం దూసుకుంటూ వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకోవడం, ఇవన్నీ కూడా మనకి చాలా ఇబ్బందులు తెచ్చిపడతాయి. హనుమంతుడి నుంచి నేర్చుకోవలసింది మనం అదే. మిగిలిన సమయం అంతా ఏం చూడండి, ఇప్పుడు రామ 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 అనే తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నాడు.